హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 172. ఆ రోజు ఉదయాన్నే మీనాక్షి మనోహర్ గారు వేద వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యారు. సుధా భాస్కర్ గారిని పెళ్ళికి పిలుద్దామని చెప్పేసి. ఆ విషయం ఆల్రెడీ రుద్రకి కూడా చెప్పారు కానీ జస్ట్ మనోడు ఏం మాట్లాడలేదు. వాళ్ళు వస్తే వేద కూడా హ్యాపీ అన్నట్టు మనోడు వెళ్ళి రమ్మన్నట్టుగానే ఉన్నాడు. ఇక అటు మామ, అల్లుళ్ళు ఇద్దరికీ సేమ్ కోపమని తెలిసిన మీనాక్షి గారు, ఏం మనసులో ఏంటో ఇద్దరు కలిసి నా పిల్లని ఏడిపిస్తున్నారు అని చెప్పేసి డ్రైవర్‌ని తీసుకొని ఆ రోజు ఉదయాన్నే బయలుదేరారు. ఇక్కడ వేద హృదయం నిమిషానికి 100 సార్లు కొట్టేసుకుంటుంది. వాళ్ళు వస్తే రుద్ర ఏమైనా అంటాడా? ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మా, నాన్నని చూడబోతున్నాను. వస్తారా? రారా? అని ఆమె మనసు పరిపరి విధాలా ఆలోచిస్తూ టాబ్లెట్స్ కూడా వేసుకోకుండా చేతుల్లో పట్టుకొని దిక్కులు చూస్తున్న వేదని చూసి రుద్ర వచ్చి ఆమె తల మీద చిన్నగా ఒక్కటి వేశాడు. అప్పుడు స్పృహలోకి వచ్చిన వేద మేడం గారు, ఎందుకు ఇప్పుడు కొడుతున్నావు? నేనేం చేశానని బుంగమూతి పెట్టుకొని రుద్రనే చూస్తూ అడిగింది వేద. ఆ టాబ్లెట్స్ వేసుకోమని ఇచ్చాను. పట్టుకొని ఆలోచిస్తూ ఉండవని కాదు. వచ్చేవాళ్ళు ఎలాగైనా వస్తారు. నీ అయ్య కోసం ఇప్పుడు నువ్వింత దీర్ఘంగా ఆలోచించినంత మాత్రాన ఎగోసుకొని రాడు. కూతురు మీద ప్రేమ ఉంటే ఇప్పటి వరకు నిన్ను చూడకుండా ఉండడు. అర్థమైందా? నీ అయ్యకేదో నీ మీద ప్రేమ కారిపోతున్నట్టు, నువ్వేమో ఇక్కడ ఎక్స్‌ట్రాలు దొబ్బుతూ కథలు పడుతున్నావు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ. ఆల్రెడీ మీ అమ్మతో మాట్లాడుతున్నావు కదా! ఇక నీ అయ్య గురించి మాట్లాడితేనే నాకు మంటలేస్తుంది. ఆయన గారికసలు ఇది ఉందా? పోయిందా? అన్న ఆలోచన లేదు. దీనికి మాత్రం పొద్దున లేస్తే చాలు. అయ్య పడుకునే ముందు అయ్య ఏం చేస్తున్నాడు? నా దగ్గరికి వస్తాడా? రాడా? ఇప్పుడు పెళ్ళికి వస్తాడా? లేదా? అని. ఆలోచనలు మాత్రం బుర్ర నిండా ఉన్నాయి కదా! అక్కడ నీతో మాట్లాడని వాడు, నిన్ను చూడ్డానికి రాని వాడు నీకు గుర్తొస్తాడు. ఇప్పుడు వాడిని నువ్వు చూడాలి. అంతేనా? అని అన్నాడు రుద్ర కోపంగా. మా డ్యాడీని వాడు, వీడు అని ఎందుకంటున్నావు? కాస్త మర్యాదిచ్చి మాట్లాడొచ్చు కదా! నన్ను చూడనంత మాత్రాన మా డ్యాడీకి నా మీద ప్రేమ లేదా? మా డ్యాడీకి బోలెడు ప్రేముంది నా మీద. ఇప్పుడు కాకపోయినా నా కొడుకు పుట్టాకైనా వస్తాడులే మా డ్యాడీ. ఎందుకు మా డ్యాడీని చులకన చేస్తావు ఊరికే? ఆయన ఎందుకు కోపంగా ఉన్నారు? నీ వల్లే కదా! నీ వల్లే కోపంగా ఉన్నారు ఆయన కూడా నా మీద కోపంగా. దాన్ని వదిలేసి ఏంటో మా డ్యాడీని పట్టుకొని తిడుతున్నావు అని వేద ఏడుపు మొహం పెట్టుకొని అంటుంటే, అయితే నడు వెళ్ళు నీ అయ్య దగ్గరికే వెళ్ళు. అప్పుడు నీ అయ్య చూసిన పెళ్లి సంబంధం చేసుకుంటే అయిపోయేది కదా! నాతో ఎందుకు వచ్చావు? హా! నేను నీ మెడలో తాళి కడుతుంటే ఆపొచ్చు కదే! నీ అయ్య తీసుకొచ్చిన వాడు నీకు అంతగా నచ్చితే వాడినే చేసుకొని వెళ్ళిపోతే అయిపోయేది కదా! ఇప్పుడెందుకే నాకు తిక్కలేపుతున్నావు? అని రుద్ర వచ్చి గట్టిగా వేద బుగ్గలు వత్తి పట్టుకున్నాడు. ఆమె కళ్ళల్లోకి కోపంగా చూస్తూ. ఈ విషయం వచ్చిన ప్రతిసారి వాళ్ళిద్దరి మధ్య ఇదే గొడవ. ఇప్పుడు రుద్ర కళ్ళల్లో కోపం చూసి వేదకి కూడా ఒక్కసారిగా భయం వేసింది. దాంతో కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటే మౌనంగా అతడిని చూస్తూ ఉంటే, ఇలా నన్ను కూల్ చేయలేవే ఏడ్చి. నీకు మొదటి నుండి నేనంటే ఇష్టం లేదే. నీకేమైనా మీ నాన్న కావాలి. మీ నాన్న మాట కావాలి. అంతే కదా! అదే ఆ రోజు ఆ పెళ్లి పీటల మీద ఆ పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నాకు కూడా ఈ గొడవ ఉండేది కాదు కదా! అంతగా నేను ఇష్టం లేనప్పుడు నాతో ఎందుకొచ్చావు చెప్పవే? నోరు తెరిచి మాట్లాడు అన్నాడు రుద్ర ఆ రూమంతా దద్దరిల్లేలా. నేను ఇంకొకడిని పెళ్లి చేసుకుంటే ఊరుకుంటావా? ఏంటి నన్ను వాడిని కలిపి చంపేయవా? అయినా నేను నిన్ను వదిలి ఇంకొకడిని పెళ్లి చేసుకునే దానిలా కనిపిస్తున్నానా నేను? అని అంది వేద వెక్కుతూనే. ఏమో నేను రాకపోతే ఏం చేసేదానివే నువ్వు? మీ అయ్య తీసుకొచ్చిన వాడితోనే పెళ్లి చేసుకొని ఏం చక్కగా ఇప్పుడు వాడితోనే ఉండేదానివి కదా! అది తలుచుకుంటేనే నిన్ను, నీ అయ్యని ఒక్క దగ్గర వేసి పాతేయాలి అనిపిస్తుంది కానీ, ఏం చేస్తాం? ఏం చేయలేను అనే కదా నీ బలుపు.
చక్కగా పెళ్లి కూతురులాగా తయారయ్యి కూర్చుంది వాడి పక్కన. అది తలుచుకుంటున్నప్పుడల్లా నాకు ఒళ్ళంతా మండిపోతుంది. దానికి కారణమైన నిన్ను, నీ అయ్యను పిచ్చి తన్నుడు తన్నాలి అనిపిస్తుంది. కానీ ఏం చేయలేను కదా! అందుకే సైలెంట్‌గా ఉంటున్నాను అన్నాడు రుద్ర. అవునులే. నీకు నన్ను, మా నాన్నని చూస్తేనే మంట. నీకు మేమంటేనే ఇష్టం లేదు. అందుకే అలా ఆడిస్తున్నావు కదా నన్ను కూడా ఇప్పుడు. అని వేద ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తున్నా కూడా అతడు ఆమెను వదలకుండా ఆమె బుగ్గలు ఇంకా గట్టిగా పట్టుకోవడంతో ఎందుకిలా చంపుతావు? నొప్పి పెడుతుంది వదులు అని వేద అప్పటికే చాలా సేపటి నుండి ఎక్కువగా ఏడవడంతో కడుపులో కాస్త నొప్పిగా అనిపించడంతో అమ్మా! అని కడుపు మీద చేయి వేసుకొని ఏడుస్తూ ఉంటుంది. వదులు అని రుద్ర చేతిని తీసేస్తూ. దాంతో రుద్ర ఆమె బుగ్గలను వదిలి ఆమెను బెడ్ మీద నుండి లేపి నిల్చోబెట్టి, ఆమె కన్నీళ్లు తుడిచి వాటర్ తీసుకొచ్చి ఆమెకు తాగించి, ఆమె మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని, ఆమె కళ్ళల్లోకి షార్పుగా చూస్తూ, నిన్నిలా ఏడిపించక చాలా రోజులవుతుంది కదే! అందుకే ఇప్పటి వరకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండే కానీ నువ్వేడుస్తూ ఉంటే ఇంకా భలే ముద్దొస్తున్నావే అని ఆమె ఏడుస్తున్నా కూడా కనికరం లేకుండా ఆమె పెదాలని అందుకున్నాడు రుద్ర. నాకేం అవసరం లేదు. నువ్వు వద్దు, నీ ముద్దు వద్దు. వదులు అని వేద ఎంత గింజుకున్నా కూడా ఆమె 2 చేతులని అతడి ఒక్క చేతిలోనే బంధించేసి స్మూత్‌గా సాగుతున్న ముద్దుని ఆమె గింజుకోవడంతో డీప్‌గా మార్చేసి ఆమె పెదవులకి ఘాటు పడేలా కొరికి అప్పుడు వదిలాడు. సైలెంట్‌గా ఉండేవాడిని ఉండనివ్వాలి. అలా కాదు అని గెలికావనుకో ఇలాగే బ్లడ్ వస్తుంది అని చెప్పి ఆమె పెదాల నుండి కారుతున్న రక్తాన్ని అతడి నాలికతో లీక్ చేసి ఆమె ఇంకా కోపంగా చూస్తూ ఉంటే నన్నలా కోపంగా చూడాలని ట్రై చేయకే నువ్వు అని ఆమె కాలర్ బోన్ పైన అతడి పంటిగాటు ఇచ్చేశాడు. అంతే వేద అరిచిన అరుపు ఆ రూమ్ అంతా కూడా దద్దరిల్లిపోయింది. ఉష్! ఎందుకు ఏడుస్తున్నావే? అని రుద్ర మళ్ళీ ఆమె పెదాలను అందుకోబోయేసరికి వేద ఆమె పిడికిళ్ళతో రుద్ర ఛాతీ మీద కొడుతూ నువ్వసలు మనిషివేనా? ఎందుకలా చేస్తున్నావు? నేనే పొజిషన్‌లో ఉన్నానని కూడా చూడవా? ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు అని అతడిని కొడుతూ ఆమె ఏడుస్తూ ఉంటుంది. నన్ను కొడుతూ నువ్వేడుస్తున్నావేంటే? అని ఆమె చేతులని అడ్డుకొని ఆమె ఏడుపుకి రుద్ర పెదాలపైన చిన్న నవ్వు రాగానే వేద ఆ నవ్వు చూసి నీకెలా నవ్వొస్తుంది నేను ఏడుస్తూ ఉంటే అని ఇంకా ఉక్రోషంగా అరుస్తుంది. అది అంతేలే గాని కాస్త కామ్ అవ్వు ఏడిస్తే చంపేస్తా అన్నాడు రుద్ర. చంపడం తప్ప ఏం తెలుసులే నీకు. ఏమైనా అంటే చంపేస్తాను అంటావు. ఆల్రెడీ చంపుతూనే ఉన్నావు కదా నన్ను. అని రేపు మనకెంత స్పెషల్ డే. నన్నెంత హ్యాపీగా చూసుకోవాలి. నన్నెంత సంతోషంగా ఉంచుతావో అని అనుకుంటే, నాతో గొడవ పెట్టుకుంటూ నన్నింతలా టార్చర్ చేస్తున్నావు. అసలు నాదే బుద్ధి తక్కువ. ఇలాంటివి ఊహించుకుంటున్నందుకు. కదా! వెళ్ళు నువ్విక్కడి నుండి ముందు. అవసరం లేదు నువ్వు నా దగ్గర ఉండడం. వెళ్ళి ఆఫీస్‌లోనే ఉండు. ఏదో 4 రోజులు నా దగ్గర ఉన్నాడు అని సంతోషపడేలోపు చూడు ఎలా గొడవ పెట్టుకుంటున్నాడో. పెళ్ళాం కడుపుతో ఉంది అన్న ఇది కూడా లేదు నీకు. ఎప్పుడు నన్ను ఏడిపించడమే నీ పని అని వేద పెదాలని తడుముకుంటూ ఒక చేతితో పొట్ట మీద చేయి వేసుకొని మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి బెడ్ పైన కూర్చుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.